భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ నిఘా వర్గాలు మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేశాయి. సరిహద్దు వెంబడి గ్రామాల్లో పెద్ద ఎత్తున అల్లర్లకు ఉసుగొల్పేందుకు పాక్ ప్లాన్ చేస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో బంగ్లాదేశ్ మియన్మార్ సరిహద్దు వెంబడి అదనపు భద్రతను మోహరించాలని హెచ్చరికలు చేశాయి. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామాల్లో పాక్ అల్లర్లకు పూనుకుంటుందంటూ నిఘా వర్గాలు అనుమానాన్ని వ్యక్తం చేశాయి. పాక్ చర్య వల్ల సరిహద్దు వెంట అల్లర్లు చెలరేగితే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారత్ పై పాక్ మరో ఎత్తుగడకు పూనుకుంది. సరిహద్దు గ్రామాల్లో అల్లర్లకు పాకిస్తాన్ కుట్ర చేస్తుందంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అరెస్ట్ చేశాయి. కేంద్ర సర్కార్ను హెచ్చరించాయి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రమాదం ఉంది. అల్లర్లు సృష్టించే నేపథ్యంలో పాక్ మరో దాడికి సిద్ధమవుతుందంటూ కూడా నిఘా వర్గాలు చెప్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరిహద్దు గ్రామాల్లో భద్రతను పెంచాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. భారత్ పై పాక్ మరో ఎత్తుగడకు పూనుకుంది. మరోసారి బయటపడింది పాక్ నీచ బుద్ధి అని చెప్పుకోవచ్చు. సరిహద్దు గ్రామాల్లో అల్లర్లకు కుట్ర చేస్తుంది పాక్. భారత్ పై పాక్ మరో ఎత్తుగడను వేసేందుకు సిద్ధమవుతుంది. కేంద్ర సర్కార్ను హెచ్చరించింది నిఘా వర్గాలు కూడాను. సరిహద్దు గ్రామాల్లో అల్లర్లకు పాకిస్తాన్ కుట్ర చేస్తుందంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేసింది. భారత్ పై పాక్ మరో నీచ బుద్ధికి పూనుకుంటుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరిహద్దు గ్రామాల్లో అల్లర్లకు పాకిస్తాన్ కుట్ర చేస్తున్నట్టుగా కేంద్ర సర్కార్ను హెచ్చరించాయి నిఘా వర్గాలు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అలర్ట్ చేసింది భారత బలగాలను కూడాను. సరిహద్దు గ్రామాల్లో భద్రతను పెంచాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దానికి సంబంధించి కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామాల్లో పాక్ అల్లర్లకు పూనుకుంటుందంటూ కూడాను నిఘా వర్గాలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పాక్ చర్య వల్ల సరిహద్దు వెంట అల్లర్లు చెలరేగితే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూడాను హెచ్చరిస్తూ ఉంది. భారత్ పై పాక్ మరో ఎత్తుగడకు సిద్ధమైంది. సరిహద్దు గ్రామాల్లో అల్లర్లకు పాకిస్తాన్ కుట్ర చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఏదైతే సరిహద్దు రేఖ వెంట ఉన్న గ్రామాలలో కూడా ఇప్పటికే నిఘా వర్గాలంతా కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడికక్కడ సాధారణ పౌరులకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలను అయితే ప్రస్తుతం భారత సైన్యం చేపడుతుంది. ప్రభుత్వం నిర్మించిన బంకర్లలో తలదాచుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వరుసగా 7వ రోజు కూడా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్తాన్ ఏ నిమిషమైనా గ్రామస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడవచ్చు అన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం అయితే భారత ప్రభుత్వం ఈ చర్యలైతే చేపడుతుంది. ఒకవైపు పాకిస్తాన్ కాల్పులను ధీటుగా ఎదుర్కొంటూనే మరొక వైపు భారత్లోని ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే దిశగా ప్రస్తుతం భారత ప్రభుత్వం అయితే చర్యలను చేపట్టిందని చెప్పుకోవచ్చు. అయితే 7వ రోజు నిన్న అర్ధరాత్రి తర్వాత కూడా పాకిస్తాన్ నుంచి ఒక్కసారిగా కాల్పులకు తెగబడడం, అంటే పెద్ద పెద్ద గన్స్ తోటి కాకుండా మామూలుగా దూరంగా రేంజ్ లేని గన్స్ తోటి మాత్రమే ఈ యొక్క కాల్పులకు పాల్పడ్డట్టుగా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం కవ్వింపు చర్యలకు మాత్రమే పాకిస్తాన్ ఇటువంటి చర్యలు చేపడుతుంది అనేది కూడా కొంత నిఘా వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే బార్డర్ వెంట ఎల్ఓసి వెంట కూడా పూర్తిగా 2000 కిలోమీటర్ల మేర కూడా ప్రభుత్వం కొన్ని బంకర్లను నిర్మించి ఉంది. ఆ బంకర్లకు అక్కడ తలదాచుకునే దిశగా ఇప్పటికే గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం నిర్మించిన బంకర్లను శుభ్రం చేసుకుంటూ అందులో తలదాచుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం బార్డర్ వెంట ఉంది. ఒకవైపు పాకిస్తాన్ ఎప్పుడైనా యుద్ధం రావచ్చు అనే కొన్ని సంకేతాలు అయితే జారీ చేస్తున్న నేపథ్యం, అదేవిధంగా అర్ధరాత్రి తర్వాత కాల్పులకు తెగబడుతుండడం, వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం అయితే ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు సైనిక చర్యలు కూడా చేపడుతుంది. పాకిస్తాన్ ఎప్పుడు ఫైరింగ్ స్టార్ట్ చేసినా వారు ధీటుగా సమాధానాలు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం బార్డర్ వెంట ఉంది. అయితే యుద్ధం తప్పదు అనేది మాత్రం ఖచ్చితంగా కొంత సమాచారం అయితే అందుతున్న నేపథ్యంలో యుద్ధం ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు జరగబోతుందన్న ఉత్కంఠ అయితే ఇటు భారత్ లోను అటు పాకిస్తాన్ లోను కూడా నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆర్థికంగా
కుదేలైన పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు పెట్రోల్ ధరలు కావచ్చు, ఇతర సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ప్రస్తుతం సింధు జలాల ఆపివేత తర్వాత పాకిస్తాన్ లో ఒక్కసారిగా కూడా పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్రమవక ముందుకే భారత్ ను ఎలాగైనా సరే ఒప్పించి నదీ జలాలను తీసుకోవాలన్న ఆలోచనతో అయితే ప్రస్తుతం